ఓకే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం మళ్ళొకసారి. నేను రామ్ లక్ష్మణ్ దాస్ అన్నమాట. ఇస్కాన్ ఖమ్మంలో ప్రస్తుతం సర్వీసెస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ 3-4-5 డేస్ మీకు ఈ ఐడిసి ఇస్కాన్ డిసైపుల్ కోర్స్కి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండుంటారు. సో అయితే క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని నియమాలు అన్నమాట. అందరూ కూడా మీ వీడియోస్ని ఆన్ చేయాలి. మీ వీడియో ఆన్ చేస్తేనే మీకు ఇక్కడ అటెండెన్స్ పడుతుంది. సో మా టెక్నికల్ వాళ్ళంతా చూస్తా, అంటే తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత చూస్తారు. ఎవరి వీడియో అయిపోతే వాళ్ళని ఆబ్సెంట్గా గుర్తించడం జరుగుతుంది అన్నమాట. సో మీరు క్లాస్ విన్నా కానీ వీడియో ఆన్ లేకపోతే మీది ఆబ్సెంట్ కిందకి వచ్చేస్తుంది. సో కాబట్టి అందరు కూడా మీ వీడియోస్ ఆన్ చేసి పెట్టండి. అండ్ రెండవది, మీకేమైనా ప్రశ్నలు ఉన్నా లేకుంటే ఇంకేదైనా క్లారిటీ కావాలన్నా కానీ అందరికీ తెలుసు, మీరందరూ జూమ్లో యాక్టివ్గా క్లాసెస్ వింటూ ఉంటారు కాబట్టి ఎలక్ట్రానిక్ హ్యాండ్ రైజ్ చేయడం అనేది దాన్ని ఉపయోగించండి. అండ్ నేను ఎప్పుడైనా ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు మాత్రమే రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే. ఇవన్నీ జనరల్ గైడ్ లైన్స్ అన్నమాట. ఈ కోర్సుకి సంబంధించిన విషయాల వరకు. ఓకే. సో ఇంకొకటి, ఇక్కడ మీరు జాయిన్ అయినప్పుడు మీ డివైస్ల నుంచి జాయిన్ అయ్యారు కదా. సో ఐఫోన్ అని ఒకరున్నారు, తర్వాత పద్మాస్ S23 FE అని ఉంది. సో ఇవన్నీ మీరు చేంజెస్ చేస్తే అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. లేకపోతే మీ ఐఫోన్ అని ఇక్కడ మళ్ళీ మీరు ఎవరు అనేది మాకు తెలియదు. సో కాబట్టి మీరు ఐఫోన్ వాడుతున్నారంటే మీకు మీ పేరు మార్చుకోవడం కూడా వస్తుందని భావిస్తున్నాం. సో మీ పేరు కూడా మార్చండి. ఓకే. అది నాకు ఒక ఇద్దరు వాలంటీర్స్ అవసరం ఉండొచ్చు. ఒకరు ప్రభుజీస్, ఒకరు మాతాజీస్. సో ఎందుకంటే ఏదైనా విషయాలు మీకు ఇంకా తెలుసుకోవాలన్నా కానీ 20 మంది నా దగ్గరికి రాకుండా, ఇక్కడ ఉన్నటువంటి 20-30 మంది నా దగ్గరికి రాకుండా మీలోనే ఒకరు వాలంటీర్ని సెలెక్ట్ చేస్తాం. సో ఆ వాలంటీర్ మీరు మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఆ వాలంటీర్ని. సో వాళ్ళు ఏదైనా విషయాలు ఉంటే నాకు అప్డేట్ చేస్తారనమాట. సో ప్రభుజీ సైడ్ నుంచి ఎవరు, లక్ష్మారెడ్డి ప్రభు మీరు. ఓకే. మీది అన్ని మ్యూట్ చేసి పెట్టాను, మీరు జస్ట్ చేతులు ఎత్తండి, సైగలు చేయండి అంతే. ఓకే. సో ప్రభుజీ సైడ్ నుంచి మీరు కోఆర్డినేట్ చేయండి. మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే అటెండెన్స్ తీసుకోవడం, తర్వాతకి ఎవరైనా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే లక్ష్మారెడ్డి ప్రభుని కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో మీ నెంబర్ పెట్టండి ప్రభు, మీ పేరు నెంబర్. ఐడిసి తెలుగు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా. సో దాంట్లో ఇప్పుడే మీ నెంబర్ షేర్ చేయండి. సో దట్ వాలంటీర్ లక్ష్మారెడ్డి ప్రభు వాళ్ళ నెంబర్ షేర్ చేస్తారనమాట. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ కావాలండి. మాతాజీ సైడ్ ఎవరు వచ్చారా? రవ మాతాజీ వచ్చిందా? రాధా మాతాజీ లేదంటే మీరు ఉంటారా? ఒక నిమిషం, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తానండి కొద్దిసేపటి వరకు. ఓకే. సో నౌ యూ కెన్ స్పీక్. ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు, అన్మ్యూట్ చేసుకోండి. నేను ఫోన్ చేసా ప్రభుజీ, మాతాజీ కట్ చేశారు. మ్మ్. మాతాజీనే ఉంచండిలేండి ప్రభుజీ, చావారామ మాతాజీనే ఉంచండి. ఓకే.
ఓకే. సో జాయిన్ అయ్యారా ఇంకా లేదనుకుంటా. లేదు ప్రభుజీ, మళ్ళీ ఒకసారి చేస్తా. ఉమ్, ఉమ్. సో నేను పేరు పిలుస్తాను. జస్ట్ అంటే ఒక అవగాహన రావడం కోసం అని అనేసి ఆ, దాన్ని బట్టి మీరు అన్మ్యూట్ చేసుకోండి. చేసుకునేసి మీ యొక్క పేరు, మీరు ఎప్పటి నుంచి ఇస్కాన్లో ఉంటున్నారు, ఈ రెండే ఎక్కువ విషయాలు ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు నేను మీ పేరు పిలుస్తాను. సో హరే కృష్ణ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్పేసి మీరు ఏ ప్లేస్ నుంచో చెప్పండి. ఓకే. సో ఇక్కడ పెద్దగా నా స్క్రీన్ మీద ఎవరిది పేరు కనిపిస్తే వాళ్ళది ఆ, ఇది పిలుస్తాను అనమాట. సో లక్ష్మారెడ్డి ప్రభు, మీరు ఇక్కడ మెసేజ్ పెడితే ఈ వీడియో ఉన్నంతసేపే మీ నెంబర్ ఉంటుంది. సో వాట్సాప్లో పెట్టండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ పెడితే ఈ వీడియో క్లోజ్ కాగానే ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. సో తర్వాత ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయలేరు అనమాట. సో కాబట్టి మీరు గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మీ ఐడిసి ఉంటుంది కదా, సో దాంట్లో ఇది చేయండి. ఓకే. యా, ఇక్కడ ఫస్ట్ పురుషోత్తం దాస్. పురుషోత్తం ప్రభు, మీరు ఎక్కడి నుంచో చెప్పండి. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సత్యమాధవ్ దాస్ ఓకే. నాగారం నుంచి. ఓకే. సత్యమాధవ్ దాస్ గ్రూప్ ఓకే. నాగారం నుంచి. ఓకే. అలుగుల పద్మ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మల్లెపల్లి రామలక్ష్మణ దాసుని గురించి వచ్చింది. ఓకే. జల్లారపు బాపురావు, ప్రభుజీ, మీరు ఎక్కడి నుంచి? మేము కాటారం ప్రభుజీ, మాది కాటారం. భూపాల్పల్లి, జయశంకర్ జిల్లా. నేను కనిపించాను ఇప్పుడు ఆయనకి. ఓకే. ఆ, అంటే మీరు హైదరాబాదేనా లేకుంటే ఇంకా మీ జయశంకర్ జిల్లా నాకు ఇంకా తెలియదు ఎక్కడని. ఇటు మేడారం జాతర, మేడారం ఓకే. సమ్మక్క ఓకే. సారక్క జాతర ఉంది చూడండి. ఓకే. ఓకే. అటు సైడ్. మీరు ధనంజయ్ ప్రభు ద్వారా కనెక్టెడా? ధనంజయ్ ద్వారా ఓకే. కండక్ట్ అయ్యాం ప్రభుజీ. సో అలా చెప్పండి, మీరు ఎవరి ద్వారా కనెక్ట్ అయ్యారో చెప్తే మాకు ఆహాహా. తెలుస్తుంది. ధనుంజయ్, జనగాం ధనుంజయ్ ఓకే. ప్రభుజీ. ఇక్కడ మోటోరోలా ఏజెంట్ పెట్టారు, వాళ్ళ పేరు వీడియో లాంచ్ చేసుకోవాలి. ఎందుకంటే పిలిచేటప్పుడు మోటోరోలా అని పిలవాల్సి వస్తుంది. సో అలా కాకుండా మీ పేరు ప్రభుజీ రమేష్ ప్రభుజీ. అట్లా కాదు, మీ అక్కడ పేరు మార్చండి ఫోన్లో, డివైస్లో. ఓకే. ఓకే ఓకే. దెన్ అపర్ణ మాతాజీ. ఓకే. అపర్ణ మాతాజీ, ఆదిలాబాద్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జయమ్మ. హరే కృష్ణ ప్రభు. ఆ, మేము జనగాం నుండి ధనంజయ పండిట్ గారు. ఓకే. కస్తూరి మాతాజీ, కింకిని ప్రభు సిస్టర్. లతా మాతాజీ, ఖమ్మం. లావణ్య మాతాజీ. 30 మంది ఉన్నారు. లావణ్య. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జనగాం ప్రభుజీ. ఓకే. లక్ష్మారెడ్డి ప్రభు, హైదరాబాదు. ప్రభుజీ హరే కృష్ణ. సత్యమాధవ దాస్ ప్రభుజీ వాళ్ళ ఓకే. తరపు నుంచి అక్కడి నుంచి. ఓకే. రామకృష్ణ, పివివిఎస్ రామకృష్ణ, సేమ్ మాధవ్ భవన్. ఎస్. పద్మ, S23FE. పద్మ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, జనగాం ప్రభుజీ. ధనంజయ పండిట్. ఓకే. తర్వాత
ప్రమీల మాతాజీ హైదరాబాద్, రాధా మాతాజీ ఖమ్మం, వద్దు పర్వాలేదు. నెక్స్ట్ అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు సబితా నాహక్, సబితా మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవాత ప్రణామ్. హరే కృష్ణ. ఎక్కడి నుంచి మీరు? కుసేగూడ. ఓకే. సురేందర్, సురేందర్ మీరు మీ పేర్లు పిలిస్తే వెంటనే ఇది చేయట్లేరంటే మీరు మీ లోకంలో ఉన్నట్లు, నా క్లాస్ వినన్నట్లే. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ మాది జనగాం ప్రభు. ఓకే. సో అందరూ హరే కృష్ణ ప్రభుజీ, మీరు వీడియో ప్రణామాలు ఆన్ చేయాలి, వీడియో ఆన్ చేయాలి. వీడియో ఇదేనా? నెక్స్ట్ సంధ్యా మాతాజీ ఖమ్మం. ఓకే. శ్రవతి మాతాజీ ఖమ్మం, స్వాతి మాతాజీ, స్వాతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధనంజయ పండిత్ గారు ఓకే చెప్పారు. ఓకే. విజయ నిర్మల మాతాజీ గద్వాల, యమునా మాతాజీ, యమునా మాతాజీ. హరే కృష్ణ. ఫ్రమ్ ఖమ్మం, వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో రమాదేవి మాతాజీ రిఫర్ చేశారు. చావరమ్మ మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ, ఓకే. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు నాకు టెంపుల్ ఫ్రెండ్స్ ప్రభుజీ, పెద్దవాళ్ళ ఆంటీ అంకుల్, ఓకే అలా వచ్చి పరిచయం. ఓకే గుడ్. హరే కృష్ణ ప్రభు. రమేష్ అంకర్లా, హరే కృష్ణ ప్రభుజీ. మీరు వీడియో ఆన్ చేయలేదనుకోండి మీకు ఆబ్సెంట్ పడుతుంది అనమాట. సో కాబట్టి అందరూ వీడియో పేరు ఆన్ సెట్టింగ్ చేసుకొని చేశాను కూర్చోవాలి. వీడియో ఆన్ చేయలేదంటే మీరు క్లాస్ విన్నా కానీ మీకు ఆబ్సెంట్ పడుతుంది, అండ్ తర్వాత ఎగ్జామ్ రాయడానికి డిస్క్వాలిఫై అవుతారు. ఓకే. సో ఇది నా చేతిలో లేని, నా కంట్రోల్లో లేని, లేదా నా చేతిలో లేనటువంటి, నా పరిధిలో లేనటువంటిది అనమాట. సో యా, అందరి పేర్లు వచ్చేసాయి కదా, 26 మంది. నాతోటి 25 మంది, నన్ను ఎక్సలెక్ట్ చేస్తే 25 మెంబర్స్. ప్రభుజీ హరే కృష్ణ. జ్యోతి పేరు రాలేదు ప్రభుజీ. హరే కృష్ణ ఓ, ప్రభు. సపావత్ హరే జ్యోతి. కృష్ణ. హరే కృష్ణ ప్రభు. లక్ష్మీపతి మాధవ్. ప్రభు. Yes, యా, ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ సుభద్ర రాలేదు కదా. సుభద్రనా? ఆ. ఇక్కడ జాయిన్, వాళ్ళు వేరే దాంతో జాయిన్ అయ్యారా? వేరే నెంబర్, 4 నెంబరా? మీ పక్కనే ఉన్నారుగా. మా పక్కనే ఉన్నారు. మళ్ళీ ఆ. ఇక్కడ వేరే ఫోన్లో జాయిన్ అయితే, అంటే వేరే డివైస్ తోటి జాయిన్ అయితే వాళ్ళ పేరు వచ్చేది. సో మీ ఆహా. పక్క పక్కనే ఉన్నారు కాబట్టి ఎస్, అందుకనే అనమాట. రమా మాతాజీ, మీకు ఒక అసైన్మెంట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి పేర్లు అంటే అట్లీస్ట్ అందరి పేర్లు రాసేసి లాస్ట్లో అన్నమాట మన క్లాస్ అయిపోయే టయానికి మీరు అటెండెన్స్ వేయండి. అంటే పిలవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే వాళ్ళ పేర్లన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో లాస్ట్ వరకు ఉన్నారో లేరో చూడాలా ప్రభుజీ? ఎస్, ఎందుకంటే ఫస్ట్లో పేరు చెప్పేసి మళ్ళీ మనం క్లాస్ చెప్పుకోగానే వెళ్ళిపోయారనుకోండి, ఓకే. అటెండెన్స్ లాస్ట్లో ఇది ఉండదు. సో కాబట్టి నేను ఎప్పుడైతే అటెండెన్స్ అంటానో అప్పుడు మీరు చూస్తుండండి. సో అలా అనేసి మేము లాస్ట్ మినిట్లో వచ్చి జాయిన్ అవుతాం అనేది కాదు. సో ఓకే. షార్ట్ కట్స్ ఏం చేయకండి, ఎందుకంటే ఉన్నదే 4 సెషన్స్, 4-5 సెషన్స్ ఉన్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా వినండి, అండ్ ఎప్పుడైతే వింటారో అప్పుడే మీరు కరెక్ట్గా ఆన్సర్స్ రాయగలరు అనమాట.
మీ అందరూ మీద ఈ మెసేజ్ పెట్టాం కదా, ఈ హ్యాండ్ బుక్ ప్రింటింగ్ చేయించుకోండి. అందరి దగ్గర ఉన్నాయి ఉన్నాయి కదా ఉన్నాయి అందరి ప్రభుజీ. దగ్గర? ఓకే. సో ఇంకా అవి లేని వాళ్ళు జిరాక్స్ చేయించుకోండి. ఎందుకంటే రేపటి నుంచి కూడా ఉంటుంది. తర్వాత కొన్ని సార్లు మిమ్మల్ని ఏదైనా ఒక సెక్షన్ చదవమని చెప్తాం. సో మీరు అది నేను చదవమన్న పాయింట్స్ చదవాల్సి వస్తుందన్నమాట. సో కాబట్టి మీ దగ్గర కంపల్సరిగా ఈ బుక్లెట్ అనేది ఉండాలి. అండ్ మీకు 1 or 2 days టైం ఇస్తాం ప్రిపేర్ కావడానికి. ఎందుకంటే క్లాసెస్ డైలీ అవుతాయి కాబట్టి డే టైంలో మీరు జాయిన్ కాకపోతే మళ్ళీ రివిజన్ చేయడానికి లేకపోతే మళ్ళీ తర్వాత 1 or 2 days ఎప్పుడైతే గ్యాప్ ఇస్తామో అప్పుడు మీరు అన్ని చదువుకోవచ్చు అనమాట. యా సో ఇస్తూ అందరికి వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ. హరే ఓకే. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో నేనేం చేస్తానంటే వీళ్ళందరూ ఎవరెవరు నాకు ఫోన్లు చేస్తున్నారు, అందరినీ నేను ఫ్లైట్ మోడ్ పెట్టుకుంటే ఇంకెవరు నన్ను కదిలించారు. రిజిస్ట్రేషన్ చేసుకోమని ఎన్నో 4 రోజుల నుంచి చెప్తుంటే ఇప్పుడు ఓకే. సో ముందుగా మనం భగవద్ ఆచార్యుల్ని స్మరించుకునేసి వారి యొక్క ఆశీర్వాదం ద్వారా మనం ఈ కోర్సు ప్రారంభిస్తామన్నమాట. వారి యొక్క కృప మనకి కలగాలని ప్రార్థించుకుంటూ ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తత్వకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో శ్రీల ప్రభుపాల వారు ఇస్కాన్ సంస్థను స్థాపించినప్పుడు మొట్టమొదటగా తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శిక్షణను ఇస్తూ, అంటే భగవద్గీత భాగవతం ప్రవచనాలు ఇస్తూ చాలా కొద్ది కాలంలోనే వాళ్ళకి దీక్షలు ఇవ్వడం జరిగిందనమాట. సో 1966 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శ్రీల ప్రభుపాల వారు, అంటే అంతకుముందు భారతదేశంలో ఉన్నప్పుడు ఒక్కరికి మాత్రమే దీక్షను ఇవ్వడం జరిగింది. తర్వాత అమెరికాకు వెళ్ళిన తర్వాత 66వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దీక్షలు ఇవ్వడం ప్రారంభించారన్నమాట. సో ఆ దీక్ష పద్ధతిలో ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారో మరియు 4 నియమాలు పాటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీక్షలు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఆ దీక్షలు అలా కొనసాగినటువంటి కార్యక్రమము తర్వాత కొంతమంది శిష్యులకి లోతైన విషయాలు తెలియక కొన్ని అపరాధాలు చేస్తూ నియమాలను పాటించకుండా చివరికి భక్తి కూడా నిలిపివేసే స్థితికి వచ్చారన్నమాట. సో ఇలా అయితే బాగుండదు, ఇంకా మన ప్రచారం ఎక్కువగా ముందుకు కొనసాగదు. మరియు ఇలా ఎవరైతే భక్తి భక్తి మార్గాన్ని స్వీకరించారో వారికి మంచి శిక్షణ మరియు లోతైన అవగాహన ఇవ్వాలని అనేసి
శ్రీల ప్రభుపాల వారు ఏం చేశారంటే ఎవరైతే దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న టెస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని దీక్ష టెస్ట్ అని అనేసి అంటారు. దాంట్లో సుమారు ఒక 15 ప్రశ్నలు అడిగేవారనమాట. చాలా సింపుల్గా ఉండేది. దేవాది దేవుడు ఎవరు అంటే అందులో అడిగినటువంటి ప్రశ్నలు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఆ రోజులలో ఎక్కువ మంది కూడా దాదాపుగా అందరూ కూడా పాశ్చాత్య దేశాలకు చెందిన వారు అనమాట. అంటే అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇలాంటి దేశాలకు చెందినటువంటి భక్తులు శ్రీల ప్రభుపాల వారి శిష్యులుగా కావడం వలన చాలా సింపుల్గా ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళమాట. రోజు ఎన్ని మాలలు జపం చేయాలి, ఎన్ని నియమాలు పాటించాలి, ఆ నియమాలు ఏంటివి, తర్వాత భాగవతాన్ని బోధించింది ఎవరు, ఇలా చాలా చిన్నటువంటి భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఇట్లాంటివేవో కొన్ని ప్రశ్నలు ఉండేవి అనమాట. సో ఆ క్వశ్చన్ పేపర్ అందరికీ తెలుసు, లీక్ అయ్యే అవి అందరి దగ్గర ఉండేదన్నమాట. సో ఆ క్వశ్చన్ పేపర్కి ప్రిపేర్ అయిపోయేసి ఆ 10-15 క్వశ్చన్స్కి ప్రిపేర్ అయిపోయేసి ఎవరైతే పాస్ అయ్యే వాళ్ళో సో వాళ్ళందరికీ కూడా దీక్షలు ఇచ్చేవారు అనమాట. సో ఆ పరంపర అనేది లేకుంటే ఈ విధానం అనేది దాదాపు 2014 వరకు కొనసాగుతూ వచ్చింది. ప్రభుపాదుల వారి అనంతరం వాళ్ళ శిష్యులు కూడా ఇదే పద్ధతిని ఎవరైతే గురువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిని పాటిస్తూ రావడం జరిగింది. సో అలా మన ఇస్కాన్ సంస్థ చాలా దేశాలలో చాలా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేసి ఎంతోమంది గురువుల సమక్షంలో ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు ఎదురు కావడం, సో వాటిని అవి మన ప్రచారానికి అడ్డంకులుగా కావటం వలన తిరిగి జీబీసీ అనే సంస్థ ఏదైతే ఉందో గవర్నింగ్ బాడీ కమిషన్ అంటారు, ఆ జీబీసీ అనే సంస్థ ఈ ఒక 2 సంవత్సరాల పాటు స్టడీ చేసేసి ఒక కోర్సు డిజైన్ చేసిందనమాట. సో దాని పేరే ఇస్కాన్ డిసైపుల్ కోర్స్. సో ఎవరైతే ఇస్కాన్ సంస్థలో దీక్ష తీసుకోవాలి, గురువుల దగ్గర దీక్ష తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ అందరూ కూడా దీక్ష తీసుకోవడం కాదు, గురువును ఆశ్రయించడం లేదా గురువుని శరణాగతి పొందడం, షెల్టర్ తీసుకోవడం దానికంటే ముందుగానే ఈ కోర్సు చేయాలి అని అనేసి ఉత్తర్వులు జారీ చేసి సిఫారసు చేసిందనమాట. సో 2014 సంవత్సరం నుంచి ఇస్కాన్లో ప్రతి భక్తుడు కూడా ముందుగా గురువుని ఎన్నుకునే దానికంటే ముందుగానే ఈ కోర్సును చేయాలి అని అనేసి. సో ఇదివరకు ఎలా ఉండేదంటే గురువుని ఎన్నుకునే వాళ్ళు అంత జరిగిపోయేది. తర్వాత రేపు ఒక వారం రోజుల ముందు దీక్ష అనగా నేనైతే రేపు దీక్ష అనగా ఈరోజే ఎగ్జామ్ రాశాను అనమాట. అంటే ఒకరోజు ముందే ఎగ్జామ్ రాశాను. సో ఎందుకంటే అప్పుడు చాలా సేవలు ఉండటం వల్ల నాకు సమయం దొరకక లాస్ట్ రోజు ఇప్పుడైనా ఎగ్జామ్ రాయాలి అని అనేసి రాపిచ్చారనమాట. సో అలా జరిగేవి. సో ఇలాంటివన్నీ కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో ఈ సరైన అవగాహనని ఇవ్వడం కోసం అనేసి ఈ ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అనేది ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనం తర్వాతకి మీరు కూడా జిరాక్స్ తీసుకున్నాక కొంచెం ఆతృతతోటి చూసి ఉండొచ్చు, ఇందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి పాయింట్స్ డిస్కస్ చేస్తారు అని అనేసి. సో చాలా విషయాలని మనకి డిస్కస్ చేస్తూ ఉన్నాడు మనం. సో మొదట్లో నాకు ఈ కోర్స్ అంతగా అంటే తెలిసినప్పుడు ఈ కోర్స్ ఇలా ఇస్కాన్లో స్టార్ట్ చేశారు, సో అందరూ కూడా చేయాలి, ఈవెన్ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా చేయాలి అని అనేసి చెప్పడం జరిగిందనమాట. సో మేము అనుకున్నా ఎలాగో మాకు దీక్ష అయిపోయింది, ఇక దీని అవసరం లేదు, మనం ఎందుకు చేయాలి అని అనేసి. సో కాకపోతే తర్వాత ఎవరైతే మా ఫ్రెండ్స్ ఈ కోర్స్ చేశారో
వాళ్ళు అన్నారు, సజెస్ట్ చేశారన్నమాట, లేదు లేదు ఇది చాలా ఇంపార్టెంట్, దీంట్లో చాలా విషయాలు మనకి అవగాహన వస్తాయి. సో ఫ్యూచర్లో ఎవరికైనా గైడెన్స్ ఇవ్వాలన్నా కానీ ఈ కోర్సు లో విషయాలు మనం వాటి ద్వారా మనం అందరికి గైడెన్స్ ఇవ్వచ్చు అని అనేసి చెప్పినప్పుడు నేను సుమారు 2015లో ఈ కోర్సు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో గురువు యొక్క లక్షణాలు ఏంటి, శిష్యుడు ఏం చేయాలి, గురువుని ఎలా ఎంచుకోవాలి, గురువులు ఎవరెవరు ఉంటారు, ప్రభుపాద వారి స్థానం ఏంటిది, సో ఇలా ఎన్నో విషయాలని చర్చించుకోబోతాం అన్నమాట. సో మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతోటి గత కొంతకాలంగా చాంటింగ్ చేస్తూ వస్తున్నారు, నియమాలన్నీ పాటిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మీరు దీక్ష తీసుకోవాలి అనే మీ మనసులో ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏ గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి, ఈ దీక్షలో ఉన్నటువంటి ఇంకా నియమాలు ఏంటివి, దీనికి ప్రాసెస్ ఏంటిది, అసలు దీక్ష తీసుకోవాలంటే ఏం ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మాకెవరు చెప్పలేదు. ఇలా ఏదో మీరు పలానా గురువు దగ్గర దీక్ష తీసుకోండి అంటే సరే అని అనేసి దీక్ష తీసుకున్నాం. మా సీనియర్ ఎవరైతే మమ్మల్ని భక్తిలో గైడ్ చేస్తున్నారో సో వాళ్ళు ఇలా చేయండి అని అంటే ఓకే అని అనేసి అలా ఫాలో అవుతూ వచ్చామన్నమాట. సో ఒకందుకు అది మాకు బెనిఫిట్ చేసే ఉంది అని మేము అనుకుంటున్నాం ఆ విధంగా కూడా. బట్ ఇంకా అనేకమైనటువంటి విషయాలు దీంట్లో తెలుసుకోవడం కోసం అనేసి ఈ కోర్సుని పెట్టడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ కోర్స్ చాలా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ప్రతిరోజు కూడా మనం లాస్ట్లో కొంత సమయం కేటాయిస్తాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా లేకుంటే ఇంకా దేని గురించి ఏమైనా లోతుగా తెలుసుకోవాలన్నా కానీ వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రశ్నలు వేయచ్చు, దానికి సమాధానాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ ఉద్దేశంతో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ముందుగా ఫస్ట్ అన్ని చాప్టర్స్ గురించి చదువుతాను నేను. చదివిన తర్వాత మనకి ఆల్రెడీ 8 అయింది, ఇంకొక 1 అవర్ ఉందన్నమాట. సో 1 అవర్లో మనం ఎంతసేపు అయితే ఏవైతే విషయాలు చర్చించగలమో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, సో దీంట్లో ముందుగా ఇది 4 పార్ట్స్ ఉంటుందన్నమాట ఈ ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అనేది. సో ప్రతి పార్ట్లో కూడా 3-4 అధ్యాయాలు ఉంటాయి, చాప్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీరు పేజీ నెంబర్ 4 మీ దగ్గర పుస్తకం ఉన్నట్లయితే పేజీ నెంబర్ 4 ఓపెన్ చేసి చూడండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి పరిచయము, సిద్ధాంతము మరియు సందర్భం గురించి చర్చించబోతాం. సో దాంట్లో ఫస్ట్ చాప్టర్ స్వాగతం మరియు పరిచయం, ఇంట్రడక్షన్. తర్వాత రెండవ పాఠం వచ్చేసి గురుతత్వం గురించి మరియు పరంపర గురించి చర్చిస్తాం. మూడవ చాప్టర్ వచ్చేసి శ్రీల ప్రభుపాల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులుగా చదువుతాం. దానికి సంబంధించినటువంటి 4వ పాఠంలో ఇస్కాన్ గురువుల గురించి చదవడం జరుగుతుంది. ఇక రెండవ భాగం వచ్చేసి గురువుతో సత్సంగ స్థాపన, గురుపదాశ్రయము. 6వ చాప్టర్ వచ్చేసి గురువు ఎంపిక. 7వ చాప్టర్ దీక్షా ప్రమాణాలు. ఆ తర్వాత 3వ పాఠంలో గురువు గారితో బాంధవ్యము, శిష్యుని కర్తవ్య నిర్వహణ, గురు పూజ, గురు సేవ, గురు వపు మరియు వాణి సేవ గురించి. ఆ తర్వాత 11వ అధ్యాయంలో గురుత్యాగము. తర్వాత 4వ పార్ట్ వచ్చేసి ఇస్కాన్ సంస్థలో సహకార సంబంధాలతో వ్యవహరించడం, ఏకత్వాన్ని సాధించడం. 12వ అధ్యాయం వచ్చేసి గురువును ప్రస్తుతీకరణం, అంటే గురువుని ఎలా ప్రజెంట్ చేయాలి అని అనేసి. ఆ తర్వాత 13వ అధ్యాయంలో ఇస్కాన్ సంస్థలో అంతర్గత సంబంధాల ప్రాధాన్యత, ఫైనల్గా కంక్లూషన్. ఓకే, సో ఇది మనం చదువుకోబోయే విషయాలన్నమాట.
నెక్స్ట్ పేజ్ 5. ఒక్క నిమిషం. పర్మిషన్. ఓకే. సో సారీ. ఫస్ట్ పేజ్ నెంబర్ 5 తీయండి. సో దాంట్లో మళ్ళీ ఎలాబొరేట్గా చెప్పడం జరిగిందనమాట. ఒక్కొక్క లెసన్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతాం అనేసి. సో ఫస్ట్ చాప్టర్లో సూత్రాలు మరియు విలువలు, తర్వాత కోర్సు విస్తృత లక్ష్యాలు, తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి కోర్సు మూల్యాంకన, సెకండ్ పార్ట్ గురుతత్వము మరియు గురు పరంపర విధానము, గురుతత్వము, గురువుల రకాలు, గురు పరంపర వ్యవస్థ, ఋత్విక్ సిద్ధాంత వివరాలు. సో మోస్ట్లీ ఈరోజు ఇంతవరకు కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ తర్వాత కూడా వెళ్తే నెక్స్ట్ తర్వాత మళ్ళీ చదువుదాం. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 6. సో పేజ్ నెంబర్ 6లో ఇక్కడ కింద ఒక బాక్స్ ఉంది కదా, కోర్సు యొక్క విస్తృత లక్ష్యాలు అని అనేసి. ప్రమీల మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కోర్సు విస్తృత లక్ష్యాలు. శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ సంస్థ మరియు సభ్యుల యొక్క దీర్ఘకాలిక శ్రేయస్సుని మెరుగుపరచడానికి ఇస్కాన్ శిక్షత్వ నాణ్యతను అభివృద్ధి పరచడం. విద్యార్థుల తోడ్పాటుతో మేము దీనిని సాధిస్తాము. 1. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విస్తృతమైన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో పొందుపరిచిన శిక్షత్వ దీర్ఘకాలిక మనుగడ సూత్రాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని ఇస్కాన్ లో ఆచరించడానికి తగిన ప్రత్యేక సందర్భాలను తెలుసుకోవడం. 2. సో మన అందరికీ గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యాక్చువల్గా 2. సో మనం అందరం కూడా గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి కనెక్ట్ అవుతున్నాం అనమాట. ఈ దీక్షా పద్ధతి ద్వారా గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి కనెక్ట్ అయి ఉంటున్నాం, కనెక్ట్ కాబోతున్నాం. సో మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి 4 సాంప్రదాయాలు ఉన్నాయి. దాంట్లో శ్రీ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయం. సో ఈ 4 సాంప్రదాయాలలో మనం కనెక్ట్ అయ్యేది బ్రహ్మ సాంప్రదాయము. అది గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అన్నమాట. బ్రహ్మ సాంప్రదాయంలో ఒక బ్రాంచ్ వచ్చేసి ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. సో ఇది ఇంకొక విషయం ఏంటంటే దీర్ఘకాలిక మనుగడ సూత్రాలను అర్థం చేసుకోవడం. సో ఇది లైఫ్ లాంగ్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఎవరైనా కానీ, నేను కూడా ఇంక్లూడింగ్. సో ఎప్పుడైనా నేను మీరు అని అంటే మిమ్మల్ని ఒక్కరినే కాదు, దాంట్లో నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకున్నమాట. సో మనం దేనికి కమిట్ అవుతున్నామంటే లైఫ్ లాంగ్ ఇక్కడ ఇచ్చినటువంటి సిద్ధాంతాలను సూత్రాలను పాటించడానికి మనం కమిట్ అవుతున్నాం. దీర్ఘకాలం అనమాట. ఇక్కడ దీర్ఘకాలం అని చెప్పారు, లైఫ్ లాంగ్ అనమాట. మామూలుగా వేరే దగ్గర దీక్షలు తీసుకున్నారనుకోండి, అది కొంతకాలమే ఉంటుంది. కొంతమంది గురువుల దగ్గర. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యప్ప మాల వేసుకున్నాం అనుకోండి, 41 రోజులు చేస్తే సరిపోతుంది. ఇలా చాలా రకాలైనటువంటి ఏమంటారు, శివ మాల అంటారు, ఇంకా ఆంజనేయ స్వామి గురించి వేస్తారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే
ఒక 40 డేస్ వేస్తే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం ఆ, అనొద్దు, కుక్కతోక వంకరలాగా మళ్ళీ మన జీవితం మనం గడిపేసుకోవచ్చు. అంతకుముందు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లతో జీవించడం, లేకుండా అలా గడిపే వ- అప్పటి వరకు ఆ 40 రోజులు మనకి గురువుగా ఎవరైతే ఉన్నారో అదే గురువుతోటి మనం ఆ, అంతకుముందు ఎలా ఉన్నామో అలాంటి జీవితాన్ని గడపవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇది దీర్ఘకాలికమైనది అనమాట, అంటే లైఫ్ లాంగ్ కమిట్ అవుతున్నట్లు. సో అది మనందరం గుర్తుంచుకోవాలి. సో శ్రీల ప్రభుపాల వారు మొదట్లో ఇలా దీక్షలు ఇచ్చినప్పుడు కొంతమందికి తెలియదు అనమాట. వాళ్ళు ఏదో ఒక సెరమనీ లాగా, ఒక ఈవెంట్ లాగా అనుకున్నారు. దీక్షలు తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రభుపాదుల వారు అన్నారు వాళ్ళతోటి, మీరు లైఫ్ లాంగ్ ఈ నియమాలను పాటించాలి, మీరు హరే కృష్ణ మహామంత్రం 16 మాలలు ప్రతిరోజు చేయాలి అని అనేసి. సో వాళ్ళకి ఒకేసారి పెద్ద పిడుగుపడ్డట్టు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీక్ష తీసుకోబోతాం లేదా ఆ, గురువుని ఆశ్రయిస్తామంటే అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదో 3 నాళ్ళ ముచ్చట కాదనమాట. ఏదో తత్తులాగా కాదు, ఇది జీవితాంతం మనం చేయాల్సినటువంటి, ఫాలో కావాల్సినటువంటి విషయం. సో దానికోసం కావలసినటువంటి ఆ, సిద్ధాంతాలను, సూత్రాలను మనం అర్థం చేసుకోవాలి అని అనేసి చెప్తున్నారు. సో ఈ కోర్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఒక విస్తృతమైనటువంటి లక్ష్యం ఏంటంటే, మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పద్ధతులను మన జీవితాంతం గురువు గారి యొక్క మార్గదర్శకత్వంలో, వారి యొక్క ఆశ్రయంలో ఈ కార్యక్రమాలను, మన జీవన విధానాన్ని నడుచుకోవడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఫస్ట్ పాయింట్ లోనే మనుగడ సూత్రాలను అర్థం చేసుకోవడం దీర్ఘకాలం తర్వాత ఇస్కాన్ లో ఆచరించడానికి తగిన ప్రత్యేక సందర్భాలను తెలుసుకోవడం అంటే ఏంటిది ప్రభుజీ? ఆ, మనం కొన్ని ఫెస్టివల్స్ ఇట్లాంటి సందర్భాలలో ఏ విధంగా వ్యవహరిస్తాం అవన్నీ ముందు వస్తాయన్నమాట. తర్వాత చాప్టర్స్లలో తర్వాత వస్తుంది. సో ఏ విధంగా మనం ఆ ప్రిన్సిపల్స్ని, ఆ సిద్ధాంతాలని అక్కడ అప్లై చేయాలి అని అనేసి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రెండో, ఈ సూత్రాలను ఎంచుకోవడం. శిష్యులు వారి గురువులతోనూ ఉన్నత వైష్ణవులతోనూ ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరమైన నిర్మాణాత్మక సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు ఓకే. సో ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళు వారి యొక్క గురువుతో, మరియు ఆల్రెడీ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, ఇంకా వైష్ణవులు, ఉన్నత వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఎలాంటి సంబంధం ఉండాలంటే హెల్దీ రిలేషన్షిప్, ఆరోగ్యకరమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి, మరియు నిర్మాణాత్మక అంటే కన్స్ట్రక్టివ్. సో ప్రోగ్రెసివ్గా ఉండాలి అన్నమాట. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, ఈ రిలేషన్షిప్ అనేది, ఈ గురు శిష్యుడు అనే సంబంధం అనేది జీవితాంతం తర్వాత ఆరోగ్యకరంగా ఉండాలి, హెల్దీ రిలేషన్షిప్స్ ఉండాలన్నమాట, అండ్ కన్స్ట్రక్టివ్. దానివల్ల మనకి ఇంకా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించే విధంగా ఉండాలి. సో ఇతర వైష్ణవులతోటి మరియు గురువుతోటి కూడా అలాంటి సంబంధాలను కలిగి ఉండాలన్నమాట. ఓకే, దీని గురించి మళ్ళీ మనం ఇంకా తర్వాత చాప్టర్స్లలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆ సంబంధాలలో తగిన విధంగా వ్యవహరించడానికి ఉపయోగించాలి. థర్డ్ పాయింట్, శిష్యునికి అవసరమైన విలువలను మరియు స్వభావాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయడం. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ అందరూ కూడా డిసైపుల్సే, సో వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి విలువలను, ఏది వైష్ణవ సదాచారం అంటారన్నమాట. సో అలాంటి విలువలను వాళ్ళకి తెలియచేయడం మరియు మంచి స్వభావాన్ని డెవలప్ చేయడానికి ఈ కోర్సు యొక్క లక్ష్యం అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ
రకరకాలైనటువంటి గురువుల దగ్గర నుంచి, అంటే ఇక్కడ మన రకరకాలనే గురువులు కాదు, వివిధ గురువుల దగ్గర నుంచి దీక్ష తీసుకోవచ్చు. ఇస్కాన్లో చాలామంది గురువులు ఉన్నారు. సో ఏ గురువు దగ్గర నుంచి అయినా దీక్ష తీసుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఒకే కేంద్రంలో ఉండొచ్చు. సో కొన్ని కేంద్రాలలో 10 మంది, ఇప్పుడు మాయాపూర్ లాంటిది ఉంది, బృందావన్ అనేది ఉంది, బాంబే అనేవి ఉన్నాయి, మన భారతదేశంలో చెప్పుకోదగ్గవి. సో ఇలాంటి కేంద్రాలలో దాదాపుగా ఇస్కాన్లో ఉన్నటువంటి గురువుల యొక్క శిష్యులు ఒకరిద్దరైనా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళతోటి సంబంధాలను కలుపుకొనేసి వాళ్ళతోటి మన భక్తిని ముందుకు వెళ్ళే విధంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయడం అనేది ఈ కోర్సు యొక్క ఇంకొక లక్ష్యం అన్నమాట. ఎలా అందరి గురువుల యొక్క శిష్యులతో కలిసి మనం ఈ ఇస్కాన్ సంస్థను ముందుకు తీసుకెళ్ళగలము అని అనేసి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్. హరే కృష్ణ. వ్యక్తిగత ఉదాహరణ మరియు ప్రవర్తన ద్వారా మన ఆదర్శపూర్వక ప్రవర్తన మరియు సహకారంతో దేవాది దేవుని అతని వివిధ ప్రతినిధులను సేవించడం, దేవాది దేవుని మరియు అతని వివిధ ప్రతినిధులను సహకారంతో సేవించడం. సో ఈ దీక్ష, ఈ కోర్సులో ద్వారా ఇంకా ఏం నేర్చుకుంటామంటే, మనము ఒక ఉదాహరణమైనటువంటి, అంటే ఒక మంచి శిష్యుడిగా లేకుంటే మంచి సేవకుడిగా ఎలా ఉండాలి, మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి, అన్ని సందర్భాలలో కూడా ఏ విధంగా మనం వ్యవహరించాలి, ఎలాంటి భక్తులతో ఏ విధంగా వ్యవహరించాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పటి వరకు ఏమంటారు, ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే ప్రొటెక్షన్ అంటే మనం ఎక్కువగా బయట సెంటర్స్తో, వేరే కేంద్రాలతోటి కానీ, ఇస్కాన్ కేంద్రాలతో కానీ, లేదా ఎక్కువగా ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు, అంటే వాళ్ళతో ఎక్కువ కలిసి సేవలు చేసి ఉండకపోవచ్చు. సో ఇక దీక్ష మీద తీసుకున్న తర్వాత సేవల నిమిత్తం, అందరూ కాదు, కొందరైనా సేవల నిమిత్తం వేరే వేరే కేంద్రాలలో ఉన్నటువంటి భక్తులతోటి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో అలా వ్యవహరించేటప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళతోటి ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ కోర్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. సో అవి తెలుసుకొనేసి మన యొక్క బాధ్యతగా మనం ఎలా వ్యవహరించాలి, ఒకవేళ ఆ విధంగా చేయకపోయినట్లయితే దానివల్ల వచ్చే విపరీతమైనటువంటి నష్టాలేంటి అనేది కూడా మనం చర్చించబోదాం. సో దానికి కావలసినటువంటి సొల్యూషన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇంతవరకు అందరికీ క్లారిటీగా ఉందా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సో ఫస్ట్ ఏంటి, లైఫ్ లాంగ్ కమిట్మెంట్, మన జీవితాంతం కమిట్ అవుతున్నట్లుగా. రెండోది, గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని మనం తెలుసుకోవడం, లోతుగా అర్థం చేసుకోవడం. మూడవది, వేరే శిష్యులతోటి, వేరే మహారాజుల యొక్క శిష్యులతోటి, వేరే యొక్క వైష్ణవులతోటి ఎలా వ్యవహరించడం అనేది కూడా తెలుసుకోబోతాం. ఆ తర్వాత మనం ఒక ఐడియల్, ఒక ఎగ్జాంపులరీ డివోటీగా ఉండడం మరియు ఆరోగ్యకరమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ కోర్సు యొక్క లక్ష్యం అనేసి తెలియజేస్తున్నారన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పేజ్ 7, పేజ్ నెంబర్ 7కి రండి. సో మీ అందరికీ రేపటికి ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే, సో నేను ఇంకా ఏ విధాలుగా మెరుగుపడగలను, భక్తిలో ఏ విధంగా ఎదగగలను అనే దానికి మీకు తోచినవి ఒక 4-5 పాయింట్లు రాసుకొని రావాలి. ఓకే, సో రేపు నేను ర్యాండమ్గా ఎవరినైనా అడుగుతాను, అడిగినప్పుడు మీరు ఆ విషయాల గురించి చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్
లక్ష్మారెడ్డి ప్రభు మీరు చెప్తారా, చదువుతారా నెక్స్ట్ బాక్స్లోది? యా, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కోర్సు సూత్రాలు మరియు విలువలు. ఈ విలువలన్నీ ఇస్కాన్ సభ్యులందరూ పాటించాలి. 1. సర్వోత్తమ గురువుగా శ్రీల ప్రభుపాదుల వారు. 2. ఇస్కాన్ మరియు పరంపరా విధానానికి విధేయులుగా ఉండడం. 3. ఇస్కాన్లోని అనేక అధికారులను మరియు ఉన్నత వైష్ణవులను గౌరవించడం. 4. పరిగణతో బాధ్యతతోనూ గురువుని ఎంచుకోవడం. ఓకే, మళ్ళీ చదువుదాం. సో ఈ 4 గురించి డిస్కస్ చేసి మిగిలిన విషయాలు చదువు. సో శ్రీల ప్రభుపాల వారు మన అందరికీ కూడా గురువు అన్నమాట. మనం దీక్ష తీసుకోలేదు, కానీ ఆయన గ్రంథాలు చదవడం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా మనం ఈ ఇస్కాన్ సంస్థకి ఆకర్షితులమయ్యాం. లేదా వారి ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని తెలుసుకొని మనం భక్తుల ద్వారా ఇస్కాన్ సంస్థతో కనెక్ట్ అయి ఉన్నాం. సో కాబట్టి మనందరికీ కూడా శ్రీల ప్రభుపాల వారు గురువు. అయితే వాళ్ళ యొక్క గురువు స్థానం అనేది నెక్స్ట్ తర్వాత అంశాలలో చర్చిస్తాం. సో వాళ్ళు మనకి శిక్షా గురువుగా, పరమ గురువుగా మరియు శిక్షా గురువుగా మనకే కాదు, మన తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో ఇస్కాన్లో దీక్షలు తీసుకునేటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ప్రభుపాల వారి శిష్యులు ఉన్నారు, వాళ్ళ ద్వారా దీక్షలు తీసుకుంటున్నారు. తర్వాత కొంతకాలానికి వాళ్ళ తర్వాత వాళ్ళ శిష్యుల నుంచి దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత శిష్యుల నుంచి ఇంకా శిష్యులు తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలా పరంపర కొనసాగుతూ ఉంటుంది. సో ఒక 10 జనరేషన్స్ తర్వాత కూడా ప్రభుపాదతోటి వాళ్ళకి ఆ ఇస్కాన్ సంస్థలో ఉన్నటువంటి సభ్యులకి ప్రభుపాదతోటి సంబంధం ఉంటుందన్నమాట. ఆ సంబంధం ఆయన సర్వోత్తమమైనటువంటి గురువుగా ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఎప్పుడు కూడా ఇస్కాన్ గురు పరంపర విధానం ఏదైతే ఉందో, ఇస్కాన్లో ఉన్నటువంటి ఆచార్యులు, ఇప్పుడు రాబోయే ఆచార్యులు ఉన్నటువంటి ఆ గురువులు, వీళ్ళందరితోటి కూడా విధేయంగా ఉండాలి అని అనేసి చెప్తున్నారు. సో గురువులతోటే కాదు, ఇంకా చాలామంది అధికారులు ఉంటారు ఇస్కాన్లో. టెంపుల్ ప్రెసిడెంట్స్ అని, మేనేజర్స్ అని, డిపార్ట్మెంటల్ హెడ్స్ అని, తర్వాత రీజనల్ సెక్రటరీస్ అని. సో కొన్ని మందిరాలకు కలిపి లేదా ఒక రాష్ట్రానికి అంతా కలిసి ఒక హెడ్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇంకా పైన అధికారులు ఉంటారు. సో వాళ్ళపైన కూడా ఇంకా అధికారులు ఉంటారు. సో చివరగా ఇలా స్థాయిలు ఎదుగుతూ చివరికి జీబీసీ వరకు వస్తుందన్నమాట. సో అందరి వైష్ణవులతోటి, అందరి అధికారులతోటి మనం గౌరవంగా వ్యవహరించాలి అని అనేసి చెప్తున్నారు. ఇక 4th పాయింట్ వచ్చేసి గురువుని ఎంచుకోవడం. సో దాంట్లో బాధ్యతగా వ్యవహరించాలి. ఏదో భయానికో లేకుంటే వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కాదనమాట. సో ఇది మీ బాధ్యతగా తెలుసుకునేసి మీరు గురువుని ఎంచుకోవాలన్నమాట. సో ఎవరిని మీరున్న ఈ గురువు దగ్గరే దీక్ష తీసుకోవాలి అని అనేసి ఏమంటారు, బంధించరు. ఓకే, సో దీంట్లో సర్వ స్వతంత్రులు మీరే అన్నమాట. మీరు ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకోవాలనుకుంటారో తీసుకోవచ్చు. సో దాంట్లో కూడా ఇంకా మళ్ళీ మనం చాలా చక్కగా డిస్కస్ చేస్తాం. సో ఇది మీ అందరి యొక్క ఇండివిజువల్ బాధ్యత అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్స్ చదవండి ప్రభు. 5వది గురుదేవుని సూచనలపై విశ్వాసం కలిగి ఉండడం. 6. మనం చేసే వాగ్దానాలకు శ్రీల ప్రభుపాదుల వారి లక్ష్య స్థాపనకి పరిపూర్ణ నిబద్ధత కలిగి ఉండడం. 7. పవిత్రత, ఆదర్శవంతమైన సాధన, చక్కటి ప్రవర్తన మరియు సమతుల్య జీవన శైలిని అలవర్చుకోవడం. ఓకే, సో గురుదేవుని సూచనలపై సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం. సో గురువులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో వాటిపైన విశ్వాసం ఉండడం. సో శ్రీల ప్రభుపాల వారు కూడా వాళ్ళ గురువు గారు ఇచ్చినటువంటి ఆదేశం పైన ఏమైనా ఆదేశాన్ని ఇచ్చారు ఆయనకి, ప్రభుపాల వారికి? ఇంగ్లీష్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు ప్రభుజీ. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయమనేసి ఈ ఇంగ్లీష్లో ప్రచారం చేయమని అనేసి చెప్పడం జరిగింది. విదేశాల్లో
ఆయన ఆ ఆదేశం పైన పూర్తి విశ్వాసం పెట్టేసి ఆయన ఆ కార్యక్రమానికి పూనుకున్నారనమాట. సో దానివల్ల ఆ విధంగా విశ్వాసం కలిగి ఉండాలి గురువు ఇచ్చినటువంటి సూచనల పైన. సో దానివల్ల ఏమవుతుందంటే మనం భక్తి మార్గంలో ఇంకా ప్రగతి సాధిస్తూ ఉంటాం, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం చేసే వాగ్దానాలు శ్రీల ప్రభుపాల వారి లక్ష్య స్థాపనకి పరిపూర్ణ నిబద్ధత కలిగి ఉండడం. సో దీక్ష తీసుకునే రోజు మనం కొన్ని వాగ్దానాలు చేస్తామన్నమాట. ఆ రోజు విగ్రహాలు సమక్షంలో, గురువు సమక్షంలో, ఇంకా ఇతరుల వైష్ణవుల సమక్షంలో, అలాగే చివరగా ఆ యజ్ఞకుండం ఉంటుంది కదా, అక్కడ అగ్ని సాక్షిగా మనం 4 నియమాలు పాటిస్తాం, 16 మాలలు జపం చేస్తాం అనేసి వాగ్దానం చేస్తాము. సో ఆ వాగ్దానాన్ని ఏమంటున్నారు ఇక్కడ, నిబద్ధతతో కలిగి ఉండడం అంటే అది పాటించడం అన్నమాట. సో ఇది శ్రీల ప్రభుపాల వారి ఇస్కాన్ స్థాపించడానికి గల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా తిరిగి ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకెళ్లడం. సో దానికి ఆయన ఇచ్చినటువంటి పద్ధతి శాస్త్రాల ద్వారా 4 నియమాలు పాటించడం, 16 మాలలు జపం చేయడం. సో దానికి మనం నిబద్ధతను కలిగి ఉండి మనం ప్రతినిత్యం కూడా 16 మాలలు చేయడం మరియు 4 నియమాలు పాటించడం. ఆ తర్వాత 7వది పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సాధన. సో మన ప్రాక్టీసెస్ అంటే మన సాధన భక్తి ఎలా ఉండాలి అంటే గ్రంథాలు పఠించడం కానీ, తర్వాత గ్రంథాలు క్లాసులు వినడం కానీ, మన 16 మాలలు జపం చేయడం, 4 నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి. సో మనం కేవలం ఇక భక్తి మార్గంలోకి వచ్చేసాం అనేసి మనం చేయాల్సినటువంటి పనులని నెగ్లెక్ట్ చేయడం కాదు. ఇక్కడ అన్నారు సమతుల్యమైనటువంటి జీవన శైలిని అలవరుచుకోవడం. సో బ్యాలెన్స్ ఉండాలి స్పిరిచువల్ యాక్టివిటీస్కి మరియు మనం చేసేటటువంటి పనులకి బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. సో ఇంకా అయిపోయింది, మేము శుద్ధ భక్తులం అయిపోయాం, మా గురువు గారికి చెప్పాము 16 మాలలు, మేము రోజు 16 మాలలు చేస్తాం, 4 నియమాలు పాటిస్తాం, ఈ పుస్తకాలు చదువుతాం అనేసి ఇక మేము ఇదే చేస్తాం అనేది కాదనమాట. సో ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమంలో ఉంటూ ఆ ఆశ్రమం యొక్క ధర్మాలను కూడా పాటించాలి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. 8 వినయంతో విచారణ మరియు సేవ చేయటము. 9 అనుకూలమైన సాంగత్యం, ఐకమత్యం మరియు సహకారం కలిగి ఉండడం. 10 పవిత్ర నామ సాధన మరియు ప్రచారం చేయటం. 11 శ్రీల ప్రభుపాదుల వారి బోధనలు చక్కగా అర్థం చేసుకొని ఇతరులకు నిస్వార్థంగా బోధించడం. సో మనకి 4వ అధ్యాయంలో వస్తుంది, తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శన అనేసి. సో భగవద్గీతలో ఉన్న వినయంతో ఉండాలి, విచారణ చేయాలి, ఆధ్యాత్మిక విషయాలపైన విచారణ చేయాలి. విచారణ అన్నారు కదా అనేసి ఏమంటే అవి విచారణ చేయడం కాదు. సో నన్ను వచ్చేసి టెక్నాలజీ గురించి అడిగారనుకోండి, నాకేమీ రాదు. ఓకే, సో అలాగే ఇంకా వేరే ఏ విషయాలు అడిగినా నాకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ విచారణ అంటే స్పిరిచువల్ సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి విచారణ అడగండి. నాకే కాదు, ఎవరినైనా గురువులు అనుకున్న వాళ్ళని అడగాలి. సో వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు తెలిసినట్లయితే వాళ్ళు చెప్తారు. ఒకవేళ తెలియని విషయం ఏదైనా ఉంటే వాళ్ళ సీనియర్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ గురువుల గారి నుంచి కానీ తెలుసుకునేసి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కేవలం నేను ప్రశ్నలే వేస్తూ ఉంటాను, వినయంగా ఉంటానంటే కూడా సరిపోదు. ఏం చేయాలి? 3వది సేవలు కూడా చేయాలి అన్నమాట. సో మనకి ఇస్కాన్లో చాలా రకాలైనటువంటి సేవలు ఉంటాయి. సో మనం ఏ కేంద్రానికి అయితే కనెక్ట్ అయ్యి ఉంటామో ఆ కేంద్రంలో ఉత్సవాలను బట్టి లేకుండా అక్కడ ఉన్నటువంటి సేవలను బట్టి మనం ఆ సేవలు మనకు వచ్చిన సేవలలో పాల్గొంటూ రాని సేవలు కూడా నేర్చుకొని ఆ సేవలు కూడా చేసే ప్రయత్నం చేయాలి.
సో నే జీవితంలో ఎప్పుడూ బుక్స్ అమ్మిందే లేదు రోడ్ల మీద నిలబడి. సో మనకి తెలియదు, కానీ నేర్చుకున్నాం ప్రభుపాల వారిని సంతృప్తిపరచడానికి ఏ విధంగా పుస్తకాన్ని అందివ్వాలి అని అనేసి. సో వంటలు రావు, వంటలు నేర్చుకోవాలి. సో అలా ఏ సేవనైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా శ్రీల ప్రభుపాల వారు అంటారు 3 సేవలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనేసి. 1 బట్టలు ఉతుక్కోవడం, 2 వంట వండడం, 3వది వెహికల్ డ్రైవింగ్. ఇవి వస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఉండి మనం ప్రచారం చేయొచ్చు అని అనేసి. సో వంట వండడమే రాదనుకోండి, మనం ఏం తింటాం? సో కాబట్టి అందరూ కూడా ప్రభుజీలైనా మాతాజీలైనా ఎవరైనా కానీ ఏం చేయాలి? వంట వండడం రావాలి. సో ఇది మా సెక్షన్ అని అనుకోవద్దు. ఇస్కాన్లో అన్ని సెక్షన్లు అందరివి. సో కుకింగ్ చేయడం నేర్చుకోవాలి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఏ సేవలైనా కానీ పుస్తక వితరణ అనేది చేయడం కూడా చాలా ముఖ్యం. సో శ్రీల ప్రభుపాల వారికి అది ప్రియమైనటువంటి సేవ. సో అలాంటి సేవలలో పాల్గొనడం, ఉత్సవాలలో మనం ఏ ఏ సేవలు మనకి మన సెంటర్ మేనేజ్మెంట్ అలాట్ చేస్తుందో ఆ సేవలలో మనం ఉత్సాహంగా పాల్గొనాలి. ఓకే, సో అలా పాల్గొంటూ అనుకూలమైన సాంగత్యం, ఐకమత్యంగా ఉండడం, సహకారాన్ని ఒకరికొకరికి సహకరించుకోవడం అన్నమాట. సో యూనిటీ అనేది ప్రభుపాల వారు చాలా కోరుకున్నారు, ఈ యునైటెడ్గా ఉండడం అనేసి. సో మనం కలిసి లేకపోతే, కలిసి ఉంటే కలదు సుఖం. సో భక్తిలో కూడా మనం కలిసి ఉంటేనే మనకి సుఖం ఉంటుందన్నమాట. సో ఐకమత్యంగా ఉండాలన్నారు, మరియు ఒకరికొకరు ఎప్పుడు కూడా సహకారం చేసుకోవాలి అని అనేసి చెప్పడం జరిగిందనమాట. సో ఆధ్యాత్మికంగా సహకారం అనేది స్పిరిచువల్గా ఎలా వాళ్ళని ఇంకా ప్రగతిలోకి తీసుకురావాలి అనే ఉండాలి, లేదా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎలా నేర్చుకోవాలి ఈ ప్రగతి సాధించడానికి అని అనేది తెలుసుకొని ఆ సిద్ధాంతాలని, తత్వాలని మనం పాటించాలి అన్నమాట. మరియు పవిత్రనామ సాధన మరియు ప్రచారం చేయడం. ఇక లాస్ట్ వచ్చేసి శ్రీల ప్రభుపాల వారి బోధనలు చక్కగా అర్థం చేసుకొని ఇతరులకు నిస్వార్థంగా బోధించడం. సో ప్రభుపాల వారి బోధనలు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న వాటిని నిస్వార్థంగా బోధించాలి అని చెప్తున్నారు. అంటే చైతన్య మహాప్రభుడు అయితే చెప్పారు, భారతవర్ష జన్మ జన్మ సార్థక కర పరోపకార. సో ఎవరైతే భారతదేశంలో జన్మించారో వాళ్ళందరూ ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ జన్మని సార్థకం చేసుకోవాలి. సో వాళ్ళ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే మనం ఆధ్యాత్మికంగా కరెక్ట్గా ఉండాలి, చక్కగా పాటించాలి నియమాలు, పద్ధతులన్నీ పాటించేసి తర్వాత పరోపకార. సో వేరే వాళ్ళకి ఇదే విషయాలని నిస్వార్థంగా బోధించాలి. సో శ్రీల ప్రభుపాల వారు ఆ విధంగా నిస్వార్థంగా బోధించారు కాబట్టి ఈరోజు ఎంతోమంది స్ఫూర్తి చెంది ఆ సిద్ధాంతాలను పాటించడానికి ముందుకు వస్తున్నారు అన్నమాట. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఐడిసి ఫుల్ ఫామ్ ప్రభు. ఇస్కాన్ డిసైపుల్ కోర్స్. సో ఇది ప్రభుజీ డిసేబుల్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు ప్రభు ఎక్కువ. శిష్యుడు శిష్యుడు శిష్యుడు. ఆహా, ఓకే. ఇస్కాన్ లో శిష్యులకు సంబంధించినటువంటి కోర్స్ అన్నమాట. ఓకే ప్రభుజీ. ఓకే, సో ఇప్పటి వరకు అందరికి క్లియర్, అంటే ఏం డౌట్స్ లేవు కదా? సో ఫస్ట్ ఈ కోర్స్ యొక్క లక్ష్యాలు తెలుసుకున్నాం. సెకండ్ పార్ట్లో ఈ కోర్స్ యొక్క మెయిన్ ఏమంటారు తెలుగులో విలువల గురించి, సూత్రాలు, విలువలు అవి తెలుసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రాలేదు ప్రభుజీ, వీడియో ఆన్ అవ్వలేదు.
ఓకే. నాకు కాదు, మీరు మీ వాలంటీర్కి చెప్పండి. నాకు చెప్తే నాకేం గుర్తుండదు ఇప్పుడు. ఓన్లీ నేను నా మైండ్ అంతా ఈ ఏం చెప్పాలి అనే దాని మీదనే ఉందన్నమాట. సో తర్వాత ఇద్దరు యాడ్ అయ్యారు ప్రభుజీ. కౌంటింగ్ 29:30 అయింది. ఓకే, చావరమ్మ మాతాజీని కాంటాక్ట్ చేయండి. మీ నేను పేరు తర్వాత మాతాజీ? నీలిమ మాత. ఓకే. ఇంకా ఎవరు వచ్చారు? లేట్ గా కొంచెం ఇంకా ఇద్దరు పేర్లు ఉండాలి. నేను రమేష్. అక్షరాల ఏదో ఉందా అండి మీ ఇంటి ఎండ్ పేరు? మాతాజీ ఇంట్లో అవునండి, డిస్కస్ రమేష్ చేయండి. అంకార్ల. అది రాసుకున్నానులేండి, ఇందాకే ఉన్నారు మీరు స్టార్టింగ్. ఓకే, అండ్ లాస్ట్లో వచ్చేది. సో నెక్స్ట్ 10 పేజ్ నెంబర్ 10కి వచ్చేసేయండి అందరూ. 8 ఉందిగా ప్రభుజీ, 8 చెప్పండి. 8, 9 అవి క్వశ్చన్స్. ఓకే. అవి మీరు ప్రిపేర్ కావడానికి. ఓకే, చాప్టర్ 2 వచ్చేసి గురుతత్వము, గురువుల రకాలు, గురు పరంపర వ్యవస్థ, ఋత్విక్ సిద్ధాంత వివరాలు అనేది డిస్కస్ చేయబోతాం అన్నమాట. ఎవరున్నారు? విజయ నిర్మల మాతాజీ, పేజ్ నెంబర్ 11. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గురుతత్వం. ఆధ్యాత్మిక గురువు కృష్ణునికి అభిన్నము. గురు కృష్ణ రూపహన శాస్త్రైర ప్రమాణే గురురూపే కృష్ణ కృపకరేణ భక్తగణే. అన్ని శాస్త్రాల విశదీకరించే విషయం, ఆధ్యాత్మిక గురువు కృష్ణునికి అభిన్నుడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక గురువు రూపంలో తన భక్తులని ముక్తుల్ని చేస్తాడు. శిష్యునికి ఆధ్యాత్మిక గురువుతో సంబంధం అతనికి భగవంతునితో ఉన్న సంబంధంతో సమానం. శ్రీ చైతన్య చరితామృత ఆదిలీల 1.45. ఆచార్య మాం విజానీయాన్ నావమన్యేత కర్హిచిత్ నమత్య బుద్ధ్యాయ సూయేత సర్వదేవ మాయో గురువు. ఆచార్యుడిని నేనే అని తెలుసుకోవాలి మరియు అతన్ని ఏ విధంగానూ అగౌరవపరచకూడదు. అతని పట్ల అసూయ పడకూడదు. అతన్ని సాధారణ వ్యక్తిగా భావించరాదు, ఎందుకంటే అతను దేవతలందరికీ ప్రతినిధి. శ్రీమద్ భాగవతం 11.17.27. ఎవరైనా తన ఆధ్యాత్మిక గురువును సాధారణ మానవుడిగా భావిస్తే అతనికి నాశనం తప్పదు. ప్రతివారు తన ఆధ్యాత్మిక గురువుని భగవంతునితో సమాన హోదాతో గౌరవించాలని సిఫార్సు చేయబడింది. సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రైర్ అని అన్ని శాస్త్రాల్లో ఉపదేశించబడింది. ప్రతి గ్రంథం ఆచార్య మాం విజానీయాత్. ఎవరైనా ఆచార్యుడిని భగవంతునితో సమానంగా పరిగణించాలి. శ్రీమద్ భాగవతం 11.17.27. ఈ సూచనలన్నీ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక గురువును సాధారణ మానవుడిగా పరిగణిస్తే అతనికి వినాశనం తప్పదు. శ్రీమద్ భాగవతం భాష్యం 7.15.26. ఓకే, అతను చాలు. హరే కృష్ణ. సో ఇక్కడ గురువు గురించి చాలా లోతైన విషయాలని తెలియచేయడం జరిగిందనమాట. సో ఒక విషయం వచ్చేసి గురువు అనేవారు కృష్ణుడికి అభిన్నుడు అని అనేసి. సో అయితే మొదట్లో శ్రీల ప్రభుపాల వారు ఒకసారి ప్రవచనాలు ఇచ్చేటప్పుడు అమెరికాలో ఎవరైతే గురువు తను భగవంతునిగా ప్రకటించుకుంటాడో వాళ్ళంతా కూడా రాస్కెల్స్ అని అనేసి అంటారు. యాక్చువల్గా ఇంగ్లీష్లో గాడ్కి జీఓడి అని వస్తుందన్నమాట. సో దానికి అక్షరాలు ఇటు మారిస్తే డిఓజి డాగ్ అవుతుంది. సో ప్రభుపాల వారు అంటున్నారు, సో దే ఆర్ ఆల్ డాగ్స్ అని అనేసి. సో అయితే ఇక్కడ ఇదే విషయాన్ని మళ్ళీ ప్రభుపాల వారు చెప్తారనమాట. ఏమనంటే భగవంతుని అభిన్నుడు అని అనేసి. సో వాళ్ళందరికీ
ఏమంటుంది, ఒక విధమైనటువంటి షాక్ తగులుతుంది అనమాట. ఇన్ని రోజులేమో ఇలా చెప్పుకుంటూ వచ్చాడు, ఈ రోజు అంటున్నారు కృష్ణుడితో సమానము లేకుంటే కృష్ణుడి కంటే అభిన్నుడు అని అనేసి అని. సో అలా వినే వరకు వాళ్ళందరికీ బాగా షాక్ తగిలినట్టుగా అయిపోయేసి ప్రభుపాల వారి యొక్క శిష్యులలో కీర్తనానంద మహారాజ్ అనేసి అప్పటికి అతను దీక్ష తీసుకొని ఉంటారనమాట. సో అతని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇలా ప్రభుపాల వారు ఇన్ని రోజులు ఎవరైనా గురువులు వాళ్ళు దేవుడిగా అనుకున్నా లేకుంటే దేవుడితో సమానం అనుకున్నా అలాంటి వాళ్ళందరూ మూర్ఖులు, మరియు వాళ్ళందరూ కూడా డాగ్ కుక్కలు లాంటి వాళ్ళు అనేసి అన్నారు. మరి ఈ రోజేమో శ్రీల ప్రభుపాల వారు స్వయంగా ఆయనే చెప్తున్నారు కృష్ణుడి కంటే అభిన్నుడు అని అనేసి అని. సో అప్పుడు కీర్తనానంద మహారాజ్ వాళ్ళకి అందరికీ మళ్ళీ అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. సో ఆయన కృష్ణ తత్వాన్ని బోధిస్తాడు కాబట్టి ఆయన అభిన్నుడు. సో ఆయన యొక్క ప్రతినిధి, భగవంతుని యొక్క ప్రతినిధి. మరి ఇక్కడ చెప్పారు ఇతర దేవతల యొక్క ప్రతినిధి కూడా అతను దేవతలందరికీ ప్రతినిధి అని అనేసి చెప్పారు. ఇది భాగవతంలోనే 11వ స్కందము 17వ అధ్యాయం 27వ శ్లోకంలో వస్తుందన్నమాట. సో అంటే ఆయన యొక్క ప్రతినిధి కాబట్టి భగవంతుణ్ణి ఎలాగైతే మనం ఆదరిస్తామో, గౌరవిస్తామో, పూజిస్తామో అదే విధంగా ఆదరించాలి, పూజించాలి, మర్యాదతో చూసుకోవాలి అని అనేసి చెప్పడం జరిగిందన్నమాట. సో అంటే అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనేసి. సో అంతేకాని ఈయన ఒక్కడే అని కాదు. గురువు వేరు, భగవంతుడు వేరు అనమాట. కాకపోతే ఆయనకి ఎలాంటి సేవలు అయితే ఎంతైతే వైభవంగా సేవలు చేస్తూ ఉంటారో గురువుకు కూడా అదే విధంగా అంటే ఆ విధంగా ఆయనని అంత రెస్పెక్ట్ తోటి మర్యాదతోటి చూడాలి, వ్యవహరించాలి అని అనేసి చెప్తున్నారనమాట ఈ శ్లోకాలలో. ఇక తర్వాత ఒక ఆధ్యాత్మిక గురువుని ఎప్పుడు కూడా ఒక సాధారణ మానవుడిగా పరిగణించకూడదు. అలా పరిగణిస్తే వినాశనం తప్పదు అని అనేసి అంటున్నారన్నమాట. అంటే మనం ఎప్పుడు కూడా గురువుని ఒక సాధారణ వ్యక్తి అనుకోవద్దనమాట. ఆయన మనలాగానే తింటూ ఉండొచ్చు, మనలాగానే పడుకోవచ్చు, మనలాగానే మాట్లాడవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు అనే విషయాన్ని, ఒకవేళ అలాంటి భావం ఏదైనా ఉంటే అది మనకి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి అవరోధం అనమాట, అపరాధం కిందికి వస్తుంది. మరియు మనం ఉన్న స్థితి నుంచి, స్థాయి నుంచి నాశనం అయిపోతాం అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా గురువు పట్ల ఇలాంటి భావాన్ని కలిగి ఉండకూడదు అనేసి చెప్తున్నారనమాట. ఓకే. సో మిగిలినవి ఒక 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు తర్వాత రేపటి వరకు చదువుకోండి. సో ఇంకొకటి ఏంటంటే గురువు యొక్క లక్షణం ఏంటంటే ఆయన పరంపర ద్వారా ఏదైతే వాళ్ళ గురువు దగ్గర నేర్చుకున్నారో అదే విషయాన్ని మనకు బోధించడం జరుగుతుంది, అదే యథావిధంగా. సో దీంట్లో ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది శ్రీల ప్రభుపాల వారు. పోస్ట్ మ్యాన్ అనే వాళ్ళు ఉంటారు. సేమ్ ఇప్పుడు గూగుల్ పే ఉంది. ఆ గూగుల్ పే మనం ఎవరికైనా పే చేసామనుకో, మీరందరూ ఈరోజు పే చేశారు 1000 రూపీస్. సో గూగుల్ పే ఏం చేసింది, మీరు ఇచ్చిన 1000 రూపాయలు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది, అమౌంట్ ఇచ్చింది. సో వాళ్ళు ₹1 ఎక్కువ ఇవ్వలేదు, ₹1 కట్ చేయలేదు. సో అలాగే గురువు అనే వాళ్ళు కూడా ఏంటంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఏదైతే ఉంటుందో అదే జ్ఞానాన్ని యథావిధంగా బోధించడం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళు దేన్ని ఇంకొక ఇలా ఈ పాయింట్ చెప్పడం వల్ల ఇంకొక 100 మంది భక్తులు తయారవుతారు, లేకుంటే 1000 మంది ఫాలోవర్స్ అవుతారు అని అనేసి ఒక పాయింట్ కల్పించి చెప్పారు. లేదా ఇది శాస్త్రంలో చెప్పడం ఇది చాలా కఠినమైన నియమం, ఈ నియమాన్ని తొలగించేయడం వల్ల ఇంకా కొంతమంది 1000 మంది జాయిన్ అవుతారు మన ఆశ్రమంలోకి, మన ఇస్కాన్ సంస్థలోకి అనేసి కొన్ని నియమాలను తొలగించడం ఉండకూడదు అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం పాటించాలి అన్నమాట. ఓకే. ఒక్క నిమిషం.
అక్కడి నుంచి తీసుకుంటాను. ఇంకొక 5 minutes ఉంది. ఫస్ట్ టైం నుంచి డోర్ ఓపెన్ చేస్తాను. అక్కడి నుంచి తీస్తాను. ఓకే. ఓకే, సో ఇది గురువు తత్వానికి సంబంధించినటువంటి విషయాలు. ఇంకేమైనా క్లారిటీ కావాలా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పినంత వరకు క్వశ్చన్స్ ఏమీ లేవు ప్రభుజీ. ఇంకా ఓకే. తెలుసుకునే ఉన్నాయి. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 12. యమునా మాతాజీ మీరు చదువుతారా? గురువుల రకాలు. దీక్ష గురువు ఒక్కరే. ఉపదేశాలు ఇస్తారు. దీక్ష స్థాయి మరియు గురు పరంపరకు అధికారికంగా ఆధ్యాత్మిక నామాన్ని, దీక్షా నామాన్ని ఇస్తారు. మంత్రాన్ని ఉపదేశిస్తారు. మంత్ర గురువు. శిష్యుల ప్రతిజ్ఞలను అంగీకరిస్తారు. శిష్యుని పాప ఫలితాలను తొలగిస్తారు. దీక్షా సమయంలో శిక్షా గురువు అనేక మంది ఉపదేశాలు ఇస్తారు. గురు పరంపరలో అనధికారంగా జత చేస్తారు. ఓకే. సో గురువులలో రకాలు అనేవాళ్ళు ఎవరెవరు ఉంటారని అనేసి ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట. సో దీక్షా గురువులు, శిక్షా గురువులు అనేది ఉంటుంది. సో దీక్షా గురువు మాత్రం ఒక్కరే ఉంటారు. శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు. సో మనం ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కరి దగ్గర తెలుసుకోవచ్చు అనమాట. సో భక్తిలో చాలా విషయాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా విగ్రహారాధన చేయడం, డ్రెస్సింగ్ చేయడం కానీ, పూలమాలలు కుట్టడం కానీ, వంటలు చేయడం కానీ, పుస్తక వితరణ చేయడం కానీ, క్లాసులు ఇవ్వడం కానీ, శాస్త్రాలు ఎలా చదవాలి అనేది కానీ దాని గురించి కానీ. సో ఇలా మనం ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క గురువు దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. అలాగే మన సాధనని సరిగ్గా జరగడానికి కూడా శిక్షా గురువులు ఉంటారనమాట. సో మనం 16 మాలలు చేస్తున్నామా, లేకుంటే అలా చేయడానికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, సో వాటిని ఎలా మనం అధిగమించాలి. సో ఇలా ప్రతి విషయంలో కూడా మనకి గైడెన్స్ ఇవ్వడానికి ఎంతోమంది శిక్షా గురువులు ఉండొచ్చు. లేదా ఎవరైనా ఒక 2-3 శిక్షా గురువులు మనకి వీటిలలో గైడెన్స్ ఇస్తూ ఉండొచ్చు. సో శిక్షా గురువులు అనేవాళ్ళు ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఎంతమందినైనా మనం ఆశ్రయించవచ్చు. ఎంతమందినైనా ఎవరి దగ్గర నుంచినైనా మనం తెలుసుకోవచ్చు. అయితే దీక్షా గురువులు వచ్చేసి ఒక్కరే ఉంటారు. సో వాళ్ళు మనకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించడం మన జీవితంలో మనం చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. ప్లస్ మన జీవిత లక్ష్యం కూడా ఈ ఆధ్యాత్మిక ఆచార్యుని దీక్షా గురువు యొక్క ఆదేశాలను పాటించడం. సో కొన్నిసార్లు జనరల్ ప్రిన్సిపల్స్ లేదా జనరల్ ఆదేశాలు ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏదైనా స్పెసిఫిక్గా మీరు ఈ సేవలు చేయండి అని అనేసి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వచ్చు. సో అలాగే శ్రీల ప్రభుపాల వారికి ప్రత్యేకమైనటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాలు ముద్రించండి, ఆంగ్ల భాషలో ప్రచారం చేయండి అని అనేసి. సో అలా వాళ్ళ ఆ ఆదేశాలని వాళ్ళ జీవితాంతం కూడా పాటిస్తూ గుర్తించి పాటించడం జరిగింది అనమాట. సో అలాగే సో మనకి ఆ ఆదేశం అనేది దీక్షకు ముందే రావచ్చు, దీక్ష తీసుకునే రోజు రావచ్చు, లేదా దీక్ష తీసుకున్న తర్వాత కూడా రావచ్చు. ఓకే.
దీక్షా గురువే ఇస్తారా ప్రభుజీ ఆ ఆదేశం మనకు? ఆ దీక్ష గురువే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అయితే దీక్ష ఇచ్చే రోజు ఉంటుంది కదా, సో ఆ రోజు ప్రవచనం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు దీక్ష జరిగే ముందు గురు మహారాజులు అంటే దీక్ష ఇచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఆ రోజు ప్రవచనం ఇస్తారన్నమాట. అది స్పెషల్గా ఆ దీక్ష తీసుకునే వాళ్ళని ఉద్దేశించి ఆ ప్రవచనం ఉంటుంది. సో మాకేమి ఆదేశాలు ఇచ్చారో చెప్పాలా? చెప్పండి ప్రభుజీ, అంటే ఇలా ఉంటాయి అని ఒక ఐడియా అయినా Yes. వస్తుంది కదా. సో ఆ, 2008లో దీక్ష జరిగింది అనమాట. సో ఆ రోజు మహారాజు అంటే ఇప్పటికీ కూడా గుర్తుంది నాకు. ఆ ఆ రోజు ఇచ్చినటువంటి ప్రవచనం అయితే అంటే అంతా గుర్తుకు లేదు, కానీ మేజర్గా అంటే ఎక్కువ శాతం గుర్తుందన్నమాట. ఆ రోజు ఏ ఏ అంశం మీద ప్రవచనం ఇచ్చారనేసి. సో కాబట్టి మనం శ్రద్ధగా ఉండాలి. ఆ రోజు ఏదో దీక్ష అయిపోతుంది మనకి ఆనందంలో ఉప్పొంగిపోవడం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి వేరే భక్తులందరినీ చూసేసి అయ్యో నేను ఇప్పుడు 4 మాలలు అదేంటిది 16 అది 4 నియమాల గురించి అడిగినప్పుడు చెప్తామా లేదా, తప్పులు పోతే అందరూ నవ్వుతారేమో అనేసి ఇలాంటివి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా మహారాజు ఏమైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలు వినడం, తర్వాత ఒకవేళ మనకి సమయం ఉన్న తర్వాతకి 1 రోజు తర్వాతకి లేదా 2 రోజుల తర్వాతకి ఎక్కడైనా నోట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అవి మనకి అది చూసినప్పుడు స్ఫూర్తి కలుగుతుంది అనమాట. సో ఆ రోజు క్లాస్ ఏమని ఇచ్చారంటే మహారాజు అంటే ఆ రోజు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే నా శిష్యులు అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి అని నేను కోరుకుంటానంటే అని చెప్పారనమాట. చెప్తూ సో యాక్చువల్గా 4 రకాలైనటువంటి శిష్యులు ఉంటారు. సో దాంట్లో 4వ రకమైన శిష్యులు ఏంటంటే వాళ్ళు ఆదేశాలని వినరు అని అనేసి ఏదైతే ఆదేశం ఇస్తారో వాటిని వినరట. సో ఆ తర్వాత 3వ రకమైనటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు విన్నట్టుగా ఉంటారు కానీ ఆ ఆదేశాలని పాటించరు. సో వింటారు, గురువుగారు ఈ విషయం చెప్పారు అని అనేసి, కానీ దాన్ని పాటించరు అన్నమాట. ఇక 2వ తరగతికి సంబంధించి అంటే 2వ టైప్కి సంబంధించినటువంటి శిష్యులు ఎవరయ్యా అంటే వాళ్ళు వింటారు, విన్న వాటిని పాటిస్తారు అని అనేసి లేదా పాటించే ప్రయత్నం చేస్తారు అని అనేసి చెప్పడం జరిగింది అనమాట. ఇక ఆ తర్వాత 1వ తరగతి డిసైపుల్స్ ఉంటారు. సో వాళ్ళు నేను ఏ ఆదేశం ఇస్తానో ఆ ఆదేశాన్ని నా నోటి నుంచి మాట రాకముందే వాళ్ళు ఆ ఆదేశాన్ని తెలుసుకొని పాటిస్తారు. అంటే గురువుగారి యొక్క హృదయంలో కానీ మనసులో కానీ ఏదైతే చేయాలని ఉంటుందో, మనం ఏది చేయాలని కోరుకుంటారో అది వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు వెంటనే ఆ సేవలు చేస్తారు అని అనేసి చెప్పి, అయితే ఈ 1వ తరగతికి సంబంధించిన వాళ్ళు లేదా 1వ రకం సంబంధించిన వాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళు చాలా కష్టం కూడా దొరకడం అంటే ఉండడం. సో అట్లీస్ట్ ఆదేశం ఇచ్చినప్పుడు పాటించే విధంగానైనా ఉండాలి నా శిష్యులు, 2వ తరగతికి సంబంధించిన వాళ్ళైనా ఉండాలనేసి చెప్పడం జరిగిందనమాట. సో మనకు తెలిసిపోతుంది కొన్ని సందర్భాలలో మనం ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు తినకుండా కానీ లేకుంటే మంచినీళ్ళు కూడా తాగకుండా మనం పని మీద పడిపోతాం. సో అప్పుడు మన బంధువులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ వచ్చేసి చెప్తారు, అరే నువ్వు తినలేదు, నువ్వు తినాలి అని అనేసి. మనం కూడా అనుకుంటాం, అరే ఒక 5 నిమిషాలు ఆగి తిందాం, లేకుంటే 10 నిమిషాలు ఆగి వాటర్ తాగుదాం అని అనేసి. కానీ వాళ్ళేంటి, మనలో ఉన్నటువంటి మన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకునేసి వాళ్ళు వచ్చి మనకి సేవ చేస్తారు. అన్నం పెట్టడం కానీ నీళ్ళు ఇవ్వడం కానీ చేస్తారు. ఇగో నీళ్ళు తాగండి, లేకుంటే అన్నం తినండి, లేకుంటే జ్యూస్ తాగండి అని అనేసి. సో అది వాళ్ళు అందరూ చేయగలరా? ఇలా అందరూ చెయ్యరు.
ఎవరైతే మనకి బాగా దగ్గరగా ఉన్నారో వాళ్ళు మాత్రమే మన గురించి తెలుసుకొనేసి వాళ్ళు అలా సేవలు చేస్తారు. సో అలాగే మనం గురువుకి కూడా చాలా దగ్గరగా ఉండాలి లేకుండా అనుకుంటే వాళ్ళ యొక్క మనసులోని భావాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ ప్రచారానికి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అవి అవి మనం ఆ సేవలు చేసే విధంగా సిద్ధంగా ఉండాలి అన్నమాట. సో ఇలా 4 రకాలైనటువంటి శిష్యులు ఉంటారు. సో అట్లీస్ట్ సెకండ్ తరగతికి సంబంధించినటువంటి శిష్యులుగా ఉండాలి అని కోరుకుంటున్నాం అనేసి అన్నారన్నమాట. సో ఇప్పటికీ నేను 3rd క్లాసే అనుకుంటున్నా లేదా 4th క్లాస్. సో అలా కాకుండా మనం అందరం ప్రయత్నం చేయాలి. మా అట్లీస్ట్ 4th కాదులే ప్రభుజీ, విన్నారు కదా, అసలు వినరు అని చెప్పారుగా 4th. ఇప్పుడు ఆ విన్నది ఇన్ని సంవత్సరాలైనా మీరు మళ్ళీ మాకు చెప్తున్నారంటే మీరు 4th అయితే కాదు. సో సో ఈ విధంగా వాళ్ళు మనకి ఆదేశాలు ఇస్తూ ఉంటారన్నమాట. సో ఆ ఆదేశాలను మనం పాటించాలి. రెండవది మనల్ని అందరినీ కూడా ఈ దీక్ష పద్ధతి ద్వారా గురు పరంపరకి కనెక్ట్ చేయడం జరుగుతుంది అధికారికంగా. సో చాలామంది అనుకుంటారు మేము ఆల్రెడీ 16 మాలలు చేస్తున్నాం, 4 నియమాలు పాటిస్తున్నాం, ఇక దీక్ష తీసుకోవడం వల్ల ఇంకా అంటే ఏంటి అని అనేసి. సో ఎలాగైతే మనము ఇప్పుడు అంటే ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో ఏదైనా పంటలు పండించాలంటే ఫస్ట్ వాళ్ళు ముందుగా భూమిని ప్రిపేర్ చేసుకుంటారు, ఆ పంట పండించే ప్రదేశాన్ని. సో ఇప్పుడంతా కూడా ఏంటంటే ఆ భక్తి లత అంటే భక్తి బీజం అనేది పెట్టడానికి మన జీవితంలో పెట్టడానికి మనం అంతా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట, గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నాం. సో ఆ దీక్ష ఇచ్చిన రోజు మన హృదయంలో ఆచార్యులు గురువులు భక్తి బీజాన్ని నాటడం జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా అది చిన్నగా మొలకెత్తేసి ఆ భక్తి లత తీగ అనేది బీజం అనేది తీగగా మారి భగవంతునికి చేరుకునే విధంగా మనం తర్వాత దానికి కావలసినటువంటి రక్షణ కల్పిస్తూ దానికి కావలసినటువంటి నీళ్లు పోషకాలన్నీ ఇస్తూ కూడా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇది మాటలలో చెప్పే విషయం కాదనమాట. మనం గురువు అంటే అధికారికంగా గురు పరంపరతోటి కనెక్ట్ కావడం అనేది. సో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో అప్పుడు మీకే అర్థమవుతుంది దాని గురు పరంపరతోటి దీక్ష తీసుకోవడం వల్ల ఇలా ఉంటుందా మన ఆధ్యాత్మిక జీవితం అని అనేసి. ఓకే, తర్వాత మనకి ఆధ్యాత్మిక నామాన్ని అంటే ఇంకొక పేరు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ దాసి లేదా మాతాజీలు అయితే అందరికి వాళ్ళ పేరు చివరన కొత్త పేరు చివరన దాసి అని ఉంటుంది, ప్రభుజీలు అయితే దాస్ అని అనేసి ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకి ఒక మాల కూడా జపమాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ జపమాల మీద మహారాజు గురువులు ఒక 108 సార్లు జపం చేస్తారనమాట. సో ప్రతి పూస మీద హరే కృష్ణ మహామంత్రం జపం చేసి 108 సార్లు మనం మాల మీద జపం చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది చాలా విలువైనటువంటి సంపద మనకి గురువులు ఇచ్చేటువంటిది. ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు అంటే ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం ఆ మాల మీద చేసి ఇస్తారనా ప్రభుజీ? ఎస్ అంతే అన్నమాట. సో అదే వాళ్ళు మనకి మంత్రాన్ని ఉపదేశించడం అంటే. తర్వాత మనం చేసినటువంటి ప్రతిజ్ఞలు ఏవైతే ఉంటాయో 4 నియమాలు పాటించడం, 16 మాలలు జపం చేయడం అనేది వాళ్ళు దాన్ని కూడా అంగీకరిస్తారు మరియు పాప ఫలితాలను తొలగిస్తారు. సో మనం ఏవైతే పాపాలు చేశామో కేవలం ఈ జన్మలోనే కాదు, ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలు ఉంటాయి కదా, సో ఆ పాపాలన్నిటినీ కూడా తొలగిస్తారనమాట. సో ఇవన్నీ అది ఎలా ప్రభుజీ?
అది ఎలా చేస్తారు? అంటే మన పాప ఫలితాలని ఏ విధంగా కలిగిస్తారు ఇలా గురువు? చేతులు తిప్పేసి ఒక మంత్రం చేసి నీళ్లు చల్లి అలాంటివి ఏమీ ఉండదు. సో మనం అంటే సినిమాలలో చూపించినట్లు బయట చూపించినట్లు ఏమీ ఉండదు అనమాట. ఆ, సో ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, యజ్ఞ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ యజ్ఞ చేసే ప్రాసెస్లోనే ఆ పాపాలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు చదివేటువంటి మంత్రాలు కానీ ఆ యజ్ఞం ద్వారా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించబడతాయి అన్నమాట. ఓకే. ఓకే ఇక శిక్షా ఓకే గురువులు బ్రదర్. వచ్చేసి చాలా మంది ఉంటారని చెప్పుకున్నాం. సో వాళ్ళు కూడా మనకి కొన్ని ఉపదేశాలు ఇస్తారు. సో అయితే వాళ్ళు ఇచ్చేటువంటి ఉపదేశాలు మన దీక్షా గురువు ఇచ్చేటువంటి ఉపదేశాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అలాంటి సేవలకి దీక్షా గురువు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఉపదేశాలు ఇస్తారో వాటికి అనుకూలంగానే శిక్షా గురువులు కూడా ఉపదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరియు అనధికారికంగా మనల్ని అందరినీ కూడా గురు పరంపరతోటి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ లేవు. ప్రభు. హరే కృష్ణ. దీక్ష అయ్యేటప్పుడు పేరు మార్పిడి ఎందుకు చేస్తారు ప్రభుజీ? పేరు మార్పిడి ఎందుకు చేస్తారు ప్రభుజీ అంటుంది. పేరు మార్ప. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనం ఈ భౌతిక ప్రపంచంలో పెత్తనాన్ని అంటే కంట్రోలర్షిప్ని తీసుకొని ఉన్నాం అన్నమాట. మన పేరు వెనకాల లేదా ముందు ఎన్నో ఉపాధులు ఉంటాయి. డాక్టర్ అని, ఇంజనీర్ అని, కలెక్టర్ అని, లేకుంటే ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉపాధులు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనల్ని తిరిగి బంధంలో చేర్చేవి అయి ఉంటాయి. అంటే నెక్స్ట్ మళ్ళీ ఈ ఉపాధులన్నీ కూడా మనల్ని ముక్తి మార్గంలోకి నడిపించవు. సో పేరు చేంజ్ చేసినప్పుడు మనకి ఒక దాసిలాగా పేరు దాస లేకుంటే దాసి అని అనేసి వస్తుందన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మన నిజమైనటువంటి పొజిషన్. సో చైతన్య మహాప్రభు అంటారు జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్. సో ప్రతి జీవి యొక్క నిజమైన స్వరూపం ఏంటంటే భగవంతుని యొక్క సేవకుడు. సో ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క సేవకునుగా అపాయింట్మెంట్ అవుతామో అప్పటి నుంచి మనం మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి తిరిగి రాకుండా ఉండడానికి చేయాల్సినటువంటి కార్యాలలో నియుక్తులై ఉంటాం. కాబట్టి మనకి ఆ రోజు నుంచి మనకి ఆ పేరు అనేది మార్చి మన పేరు వెనకాతల మనకి ఇచ్చేటువంటి అతి ఉన్నతమైనటువంటి ఉపాధి ఏంటంటే మనం భగవంతుని యొక్క సేవకులము అని అనేసి తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, యమునా మాతాజీ ఏం ప్రశ్న? హరే కృష్ణ ప్రభు. నా దీక్షా గురువును శిక్షా గురువు ఇద్దరు ఒకళ్ళే అయి ఉంటారా ప్రభు? దీక్షా గురువు ఈ రెండు చెప్పారు కదా మీరు, దీక్ష అను శిక్ష రెండు ఒకళ్ళే అయి ఉండొచ్చా? నాకు కొన్ని సందర్భాలలో ఒక్కరే ఉండొచ్చు, కానీ అది చాలా రేర్గా ఉంటుందన్నమాట. దీక్షా గురువులే శిక్షా గురువులుగా వ్యవహరించడం. అయితే కొంతకాలం వరకు వాళ్ళు కూడా మనకి శిక్షా గురువుగా ఉండొచ్చు. బట్ దీక్షా గురువులు ఉన్నప్పటికీ కూడా మనం శిక్షా గురువులని ఎవరినైనా ఎంచుకొని ఉండాలన్నమాట. సో దానివల్ల కొన్ని సందర్భాలలో మనకి దీక్షా గురువు ఇచ్చినటువంటి సూచనలు కానీ ఆదేశాలు కానీ మనకున్నటువంటి పరిస్థితులలో మనం వాటిని అర్థం చేసుకోలేకపోవచ్చు. సో వారి యొక్క ఆదేశాలని మనకి ఇంకొక శిక్షా గురువు అంటే వారి యొక్క శిష్యుల్లో ఉన్నటువంటి సీనియర్ డిసైపుల్స్ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళని శిక్షా గురువుగా ఆశ్రయించినట్లయితే సో దీక్షా గురువు ఇచ్చినటువంటి ఆదేశాలని వారితో చర్చించేసి
వారి యొక్క మార్గదర్శకంలో దీక్షా గురువు ఇచ్చినటువంటి ఆదేశాలని ఆ, పాటించవచ్చు అనమాట. ఓకే, సో అందుకనేసి సేఫ్గా ఉండడానికి శిక్ష గురువు కూడా ఒకరు ఉంటే మంచిది. ఓకే ప్రభుజీ. లాస్ట్లో వస్తుందన్నమాట. సో మంట ఉందనుకోండి, చాలా దూరంగా ఉన్నామనుకోండి, వేడి తగలదు. అలాగే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? వేడి ఎక్కువ కాలిపోతాం అందులో పడి. సో సో ఆధ్యాత్మిక గురువు సందర్భంలో విషయాలలో కూడా మరి మనం నా దీక్ష అయిపోయింది ఇక బాయ్ బాయ్ అని అనేసి అలా ఉండకూడదు. లేదా రోజు ప్రతినిత్యం ప్రతి క్షణం గురువు దగ్గరికి వెళ్ళామంటే ఆ హీట్ అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో కాబట్టి మనకంటూ శిక్ష గురువు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి గైడెన్స్ చైతన్యంతో ఆదేశాలను ఇవ్వడం జరుగుతుంది. సో మనకున్నటువంటి కండిషన్డ్ స్టేజ్లో ఆ ఆదేశాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. సో దానికోసం లేకపోతే చేసుకుని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి వాటిని క్లారిఫై చేసుకోవడానికి ఎవరైనా సీనియర్ డిసైపుల్స్ మహారాజ్ గురువు యొక్క డిసైపుల్స్ ఉంటారో, సో వాళ్ళతో చర్చించుకొనేసి మనం సేవలు చేసినట్లయితే మనం సేఫ్గా ఉంటాం అన్నమాట. ఆల్వేస్ ప్లే సేఫ్ ఈవెన్ ఇన్ స్పిరిచువాలిటీ. ఓకే, హరే కృష్ణ. సంధ్యమాతాజీ మీరు చేయెత్తినట్టున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. అదే మాతాజీ అడిగిన క్వశ్చనే, కాకపోతే ఇంకా డీప్ గా మీరు చెప్పారు దాని గురించి, అర్థమైంది అన్నమాట. ఓకే ప్రభుజీ, మీ దీక్షా గురు ఎవరు ప్రభుజీ? అమ్మో, ఇంత మందిలో చెప్పాం. నేను అదే అడుగుదాం అనుకున్నా ప్రభుజీ ఇప్పుడు నెక్స్ట్. సో దీని గురించి కూడా అదే వస్తుంది, అడుగుదాం. పబ్లిక్ లో డప్పు కొట్టొద్దు అనేసి. అయ్యో, లేదు ప్రభుజీ, తెలుసుకోవాలని ఆలోచన. తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుజీ. అంటే గురువు గారి పేరు కూడా చెప్పకూడదా ప్రభుజీ పబ్లిక్ లో? చెప్పొద్దు. అదేమన్నా అపరాధమా? అవన్నీ మనం చదువుతాం. మీరు ఏమేంటి 4th డే క్వశ్చన్స్ ఫస్ట్ రోజే అడుగేస్తున్నారు. మేము అడ్వాన్స్ స్టూడెంట్స్. మేము 4వ స్టూడెంట్ కూడా కాదు, అడ్వాన్స్ గా ఉన్నాయి. ఓకే, హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? జనగాం బ్యాచ్, మాధవ్ భవన్ బ్యాచ్. క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. ఓకే, సో ఈరోజు మనం ఇస్కాన్ ఈ కోర్సు ఎందుకు పెట్టింది అనేసి ఈ కోర్సు యొక్క లక్ష్యాల గురించి చదువుకున్నాం. ఆ తర్వాత సూత్రాల గురించి తెలుసుకున్నాం. మూడవ విషయం వచ్చేసి గురువు యొక్క తత్వం గురించి, గురువు ఏ విధంగా శ్రీకృష్ణునికి అభిన్నుడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. సో గురువుని ఒక సామాన్య మానవుడిగా పరిగణించినట్లయితే మనకు నాశనం అయితే అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. చివరగా గురువులలో 2 రకాలైనటువంటి గురువులు ఉంటారు. ఒకరు దీక్షా గురువులు, ఇంకొకరు శిక్ష గురువులు అని అనేసి. సో దీక్షా గురువు ఒక్కరే ఉంటారు, శిక్షా గురువులు ఎందరైనా ఉండొచ్చు అని. ఎంతమంది అయినా ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. సో మళ్ళీ ఒకసారి మీరు ఈ కోర్సు యొక్క లక్ష్యాల గురించి మరియు సూత్రాలు విలువల గురించి మళ్ళీ ఒకసారి కొంచెం చదవండి. ఎందుకంటే వాటి మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్కి మీరు ఆ టైంలో గుర్తుకొచ్చే విధంగా ఉండాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో నేను టైంకి క్లోజ్ చేస్తాను. టైంకి స్టార్ట్ చేయకపోయినా కానీ టైంకి క్లోజ్ చేస్తాం. సో 9 అయిపోయింది మనం అనుకున్నట్లుగా. సో అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ రేపు మనం సేమ్ 7:30కి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ పార్ట్. సో అంతవరకు సెలవు.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాదకి జై. అంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ హరే కృష్ణ.